చార్మీని పెళ్లి చేసుకుంటావా? చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా. జన్మలో అన్నం తినే యోగం ఉండదు. తీడి గుంజీలు 1 2 రే దుక్క పక్క ఇలా రండి. ఏమిటి ఉద్యోగాలు ఎలాగూ దొరకవు కదా అని చిత్తుకైతే ఏరుకుంటున్నారా? అదే ఉద్యోగాలు చూసుకుందామని పేపర్ తెచ్చుకున్నా. నిజమా? మారిపోయాం బాబాయ్. నేను నమ్మను. నువ్వే కాదు బాబాయ్, ఊళ్ళో ఏ ఎదవా నమ్మట్లేదు. అంటే నేను ఎదవనా? కొన్ని తెలిసామని చెప్పకూడదు బాబాయ్. తీసుకో బాబాయ్. స్పోర్ట్స్ కాలం నీకు, వాంటెడ్ కాలం మాకు. నిజమే? ఇంతలోనే ఎంత మార్పురా? ఇక మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్. పద. కొండబాబు గారు ఎక్కడే ఉన్నారు? ఏం కుర్రాళ్ళయ్యా, పొద్దు లేచో ఎక్సర్సైజ్ లేదు, పాడు లేదు. అదే నన్ను చూడండి. నా కండలు మీ కండలు చూసి ముద్దేస్తున్నా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఏ నా కటింగ్స్ బాలేవా? నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది, ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది. కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది? విషవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడి. ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. ఏమిటయ్యా ఇది? అదే నేను అడుగుతుంది. ఇంత వయసు వచ్చింది, ఇవేం పనులండి? పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా? తీరుకుండాలి గాని. ఊరుకోండి. అరే, కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా? కన్నమా? అరే, ఎటు చూస్తారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు, ఇటే చూస్తున్నారనడానికి ఈ కన్నం. ఇంతకంటే వేరే రుజువులేం కావాలి? ఏమిటండి, ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు? ఏమన్నా వడ్డీ గొడవలా? నా ఫ్యామిలీ గొడవ. అటు ఫ్యామిలీ, ఇటు కన్నం. చూడండి. మా పెద్ద కన్నమే పెట్టాడు, గొప్ప ఐడియానే. చాలా ఊరుకోండి. అందుకేనండి నాకు పెళ్లం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి 1000 కళ్ళతో కాపలా కాస్తున్నా. పిలిచాను నిన్ను బయటికి రావద్దని చెప్పడానికి. అది కాదయ్యా, పైన బ్యాచిలర్ కుర్రాళ్ళు మంచోళ్ళు కాబట్టి నాతో చెప్పారు. ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? ఏంటా గోలా? అది కాదయ్యా. ఇదిగో నువ్వు బయటకు రావద్దు, లోపలే ఉండు. నిన్నే నన్నా కాదు దాన్ని. అమ్మో రావద్దని చెప్పారా? నడు లోపలికి. అమ్మో వెధవల్లారా, నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా? చూస్తారా నీ సంగతి? ఏమైందిరా నీకు? ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయి ఉండేది. అచ్చా నన్నా చచా కోడండి. కోడేంటి? కోడి పెట్టండి, అదే ఆడకోడి. మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులోకొచ్చి అంటూ ఒకటే రథ. ఎంతైనా ఆడదు కదండి. ఎక్కడికి పోతుంది? ఈక వాసిలో మిస్ అయిపోయింది గాని లేకపోతే దాని మిస్ అయింది కోడి కాదురా, నేను. ఓరి భగవంతుడా, ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే చచ్చాయి కదరా. ఆ వెధవులు చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలాగా. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించు. నిన్న ఒక్క సిల్లే ఉండాలి, 3 సిల్లులు ఉన్నాయేంటి? సిల్లులు మా తల్లి. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడిపోయింది? ఇదిగో మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గాని ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఎందుకంటే ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని బేమంగారి కాలజ్ఞానంలో రాశారు. అర్రెర్రెర్రె, ఓర్ నా బావ, ఆడి పిల్లం ఓ నా చెల్లి. బిందు బొక్కలకి లెక్కలు, లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు. ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మ గెలకెచ్చకెళ్తాలి. దా దా మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఇనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. ఆడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పుకునేది? ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయావా? చేసామంటావా? ఆగాం, నువ్వు ఆగిపో. నాకు మోసం వస్తే మోసం వచ్చేద్దాం తెలుసు కదా నీకు. లాడనైతే నాతో చెప్పు, బుస్ అయితే నేను లేనని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇవాళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తినక పుణుకులు కొనెత్తాను. ఆడితో నీకు లగ్గంలింకడిపోద్దని మీ మొత్తాత పెద్ద పరిగిల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు. అడుగు వచ్చేస్తున్నాడు. అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడండి.
గురి తప్పి రాంగుండు గుద్దేసింది. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను. ఏంటిది ఏదో గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద టైటానిక్ చేయాలా? బాబాయ్ ఏంటో వదిలితే రంగులు రాత్రి తిరిగేస్తున్నారండి. సమయానికి ఖర్చు తేడం మర్చిపోయాను. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు. ఉద్ధరణి కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా. థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్ తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం అంతోటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి. అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిదివే బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఏమిటి పాపారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడి పోజ్ ఇదే కదా. ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా? చాలా బాగుంది. అంటే ఎవరిది? కిరణ్ అనుకుంటానండి. పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళాం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. రుక్మణి లే, నీ గుంజుతాలి, నే గుంజుతాలే. నువ్వు అత్తమ్మకి సాయం చేయపో. బొమ్మంటుంటే గుంజుగులు. ఏం రాధాబాయి చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి. నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా. మా అన్న నా పెళ్లి చేస్తాడంట. చేసుకో, మంచిదేగా. నా పెళ్లి కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ కాదు, గుండా కాదు. మరెవరు? ఆడొట్టి అవులగాడు. మనకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు. నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలే. గట్లా చూస్తావేంటి? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది అయ్యా. దా దా. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుండానే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ. ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా మొగ పూరడు తీసుకొచ్చిండేది? గదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరు ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. గట్లనా? నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ? అమ్మాయి చాయ్ తెచ్చింది, గది తీసుకున్నా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బో పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి. ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశం ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. కావలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కలని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగిది? పక్కన ఎవరింటి వాళ్ళకి ఇచ్చే వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో, మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో, ఈ సంబంధం నాకద్దు అని చెప్పారు కదా. ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి. అమ్మా జల్ది పోదాం పాన్రే. ఇంకొక మినిట్ గిట్ట 70mm సినిమా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్తున్నది. తాళి నాతో కట్టించుకుంటుందట, సంసారంగా పోరంతో చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు యాడి పైసలు రా? అమ్మో, యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు దా పైసలు. మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. గవన్నీ నాకేరు కాలే. నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు నా చెల్లెలు నిప్పురే నిప్పు.